Hello everyone. In the last class, we have discussed about if and else if else statements. Now, in this class, we'll be going to discuss about else if ladder and nested if. Okay. Before going to this today's class, let's have a quick revision of if and if else. If means if it is true, only it will execute. If it is false, we won't get any output. If else means it checks the condition. If that condition is true, if block will be executed. If it is false, else block will be executed. Okay. So if else, check the condition. If it is true, if block statement will be executed. If it is false, else block statements will be executed. That is if else. Here in this if else, we are checking only one condition. If that condition is true only, we'll get either true block, or else if it is for false block. If you want to cross check with more than one condition, instead of only one condition, if you want to check with more than one condition, then we can go with else if ladder. That is else if ladder. Okay, the difference between if else and else if ladder is to check more than one condition. If you want to check with only one condition, we can go with if else. If you want to check with more than one condition, then we can go with if else if ladder. Okay, so if else if will, this is the syntax for the else if ladder. ఫస్ట్ ఒక కండిషన్, ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేదంటే మనకి ఏం అవుట్పుట్ రాదు. ఒకవేళ ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. ఈ కేసులో ఒక కండిషన్ మాత్రం చెక్ చేస్తున్నాం, ఒక కండిషన్ ట్రూ అయితే ఒక అవుట్పుట్, ఫాల్స్ అయితే ఒక అవుట్పుట్ ఉంటుంది. ఒకవేళ మనం మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ యూస్ చేస్తాం. ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయితే థర్డ్ కండిషన్ చెక్ చేస్తుంది. అలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ యూస్ చేసి రాయొచ్చు. ఓకేనా? అలా అన్ని కండిషన్స్ చెక్ చేసిన తర్వాత ఏ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా మనకి లాజికల్ ఆర్ ఆపరేటర్ ఉంది కదా, లాజికల్ ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా అవుట్పుట్ ట్రూ అవుతుంది, ఏ కండిషన్ ట్రూ అవ్వకపోతే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సేమ్ అలానే ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, అవుట్పుట్ ఇస్ ట్రూ. ఇఫ్ ఎనీ కండిషన్ ఇస్ ఫాల్స్, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఫాల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫాల్స్, దెన్ output is false. Okay, like that this if else if ladder works. Then nested if. Nested if means it is similar to this logical AND operator. Logical AND operator, all conditions should be true, then only output will get true. Same like n number of nested conditions we can write. If all conditions true only, will get output as true. Okay, we'll check with more than one condition. If all conditions are true, all nested conditions are true, then only that nested block will be executed. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే కండిషన్ లోపల ఇంకొక కండిషన్, అలా ఎన్ని కండిషన్స్ అయితే మనకు మ్యాండేటరీగా సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నామో అలా అన్ని కండిషన్స్ చెక్ చేసిన తర్వాత అన్ని ట్రూ అయితే మాత్రమే మనకి ఈ నెస్టెడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సిమిలర్ టు లాజికల్ AND అనమాట. అన్ని కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ ట్రూ అవుతుంది. సేమ్ అలానే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఆ నెస్టెడ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్స్కి గ్రేడ్స్ అనేవి ఎలా ప్రింట్ అవుతుంది? బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్. ఇక్కడ మార్క్స్ అనేది అందరికి ఒకటే వాల్యూ ఉండదు కదా, ఒకటే రేంజ్లో రావు. ఒకరికి 80 వస్తాయి, ఒకరికి 70 వస్తాయి, ఒకరికి 90 వస్తాయి. సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మనం వాళ్ళకి గ్రేడ్ ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం బేస్ అనేది కండిషన్ అనేది డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ 80 ఉంటే ఒక కండిషన్, మార్క్స్ 70 ఉంటే ఒక కండిషన్, మార్క్స్ 90 ఉంటే ఒక కండిషన్, ఇలా n నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం చెక్ చేసి వాళ్ళ యొక్క గ్రేడ్ని ప్రింట్ చేస్తాం. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ఇలాంటి కేసులో వర్క్ అవుతుంది అనమాట. టు చెక్ విత్ n నెంబర్ ఆఫ్ కండిషన్స్ టు డిసైడ్ ది అవుట్పుట్. ఒకవేళ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, ఐ మీన్ ఈ ఇచ్చిన కండిషన్స్ ఏవి సాటిస్ఫై అవ్వకపోతే, ఒకవేళ వాళ్ళ మార్క్స్ less than 40 వస్తే అలాంటి కేసులో వాళ్ళకి ఏం గ్రేడ్ వస్తుంది? ఎఫ్ గ్రేడ్ కదా.
ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ డిసైడ్ చేసి చెక్ చేసి వాళ్ళకి గ్రేడ్ అనేది ప్రింట్ చేస్తాం. అలాంటి కేసులో మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఏ కేసులో యూజ్ చేయొచ్చు అంటే మ్యాండేటరీ కండిషన్స్ని సాటిస్ఫై అవ్వడం కోసం నెక్స్ట్ ఇఫ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ అంటే మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, బ్లడ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు, సపోజ్ మీ ఏజ్, మీ బ్లడ్ పాయింట్స్. మీరు ఏజ్ 18 నుండి మీ బ్లడ్ పాయింట్ తక్కువ ఉంటే అలో చేస్తారా? చేయరు. ఒకవేళ మీరు ఏజ్ 16 ఉండి మీకు ఎక్కువ బ్లడ్ ఉందనుకోండి, 18 పాయింట్స్ ఉందనుకోండి, అలా చేస్తారా? చెయ్యరు. సో ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయాలంటే ఏంటి, మీ ఏజ్ ఉండాలి, ఆల్సో మీకు మంచిగా బ్లడ్ పాయింట్స్ అనేవి ఉండాలి. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే, ఈ 2 కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయగలిగితేనే మీరు బ్లడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా, ఏ ఒక్కటి మీరు మ్యాచ్ అవ్వకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దానికి సింటాక్స్ ఇది. ఓకేనా. 1 by 1 మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ గ్రేడ్ ప్రింట్ చేయడానికి చూద్దాము. ఆల్రెడీ ఒకసారి రాసింది గ్రేడ్. ఫస్ట్ నేను కామెంట్ చేస్తున్నాను. కామెంట్లో మనం ఏం చేస్తున్నాము ప్రోగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింటింగ్ ఏం చేస్తున్నాను, grade of a student based on their marks. వాళ్ళు మార్క్స్ బేస్ చేసుకుని గ్రేడ్. కండిషన్ ఏంటి, ఇఫ్ స్టూడెంట్ గాట్, వాళ్ళకి స్టూడెంట్కి అనేది మోర్ దాన్ 90 ఉంటే ఏ గ్రేడ్, ఎస్ గ్రేడ్. ఓకేనా. మోర్ దాన్ 70 ఉంటే ఎస్ గ్రేడ్, గ్రేటర్ దాన్ 80 ఉంటే ఏ గ్రేడ్, గ్రేటర్ దాన్ 70 ఉంటే బి గ్రేడ్, గ్రేటర్ దాన్ 60 ఉంటే సి గ్రేడ్, గ్రేటర్ దాన్ 50 ఉంటే డి గ్రేడ్, గ్రేటర్ దాన్ 40 ఉంటే ఈ గ్రేడ్. ఇంకా వర్స్ట్ కేసు లెస్ దాన్ 40 ఉంటే ఎఫ్ అంటే ఫెయిల్. ఇలా మనం వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వాలి. స్టూడెంట్ వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేస్తారు, వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకుని మనం గ్రేడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ దానికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇది కామెంట్ కాబట్టి కామెంట్ ఎక్కడ టైం చేద్దాం. ఇప్పుడు కోడ్ రాద్దాం. సో సి ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ #include stdio.h. నెక్స్ట్ హెడర్ ఫైల్ తర్వాత ఏం రాయాలి, మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, ఇంట్ మెయిన్. ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ అన్నీ చూసుకోవాలి, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. మెయిన్ బ్లాక్ని ఓపెన్ చేస్తాం. మెయిన్ బ్లాక్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, మార్క్స్ స్టూడెంట్స్ నుంచి తీసుకోవాలి. సో స్టూడెంట్ నుంచి మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు మనం స్టోర్ చేయాలి కదా. మార్క్స్ అనేవి స్టూడెంట్ ఎంటర్ చేస్తాడు. ఆ ఎంటర్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి, అదే మార్క్స్. మార్క్స్ అనేది ఏంటి, ఇంటీజర్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. సో నౌ స్టూడెంట్ని అడుగుదాం, ఎంటర్ మార్క్స్ అని. ఎంటర్ మార్క్స్ అని స్టూడెంట్ని అడగగానే స్టూడెంట్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే స్కాన్ఎఫ్ వాడాలి. సో స్టూడెంట్ ఏ వాల్యూ ఇస్తాడు, ఇంటీజర్ ఇస్తాడు కాబట్టి %. ఇచ్చిన మార్క్స్ని మనం మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో యూజర్ని అడిగారు, మార్క్స్ ఎంటర్ చేశారు. ఇప్పుడు మీ పని ఏంటి, కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ 90 ఉంటే, గ్రేటర్ దాన్ ఉంటే ఏ గ్రేడ్, ఎస్ గ్రేడ్. ఎస్ గ్రేడ్ అని ఎస్ గ్రేడ్ ప్రింట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి మార్క్స్ గ్రేటర్ దాన్ 8 గ్రేటర్ దాన్ రాలేదనుకోండి, ఇంకొక కండిషన్ చెక్ చేద్దాం, ఎల్సిఫ్. ఈ ఎల్సిఫ్ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. ఒకవేళ 90 రాకుండా 80 గ్రేటర్ దాన్ వచ్చినాయేమో, 80 గ్రేటర్ దాన్ వస్తే నెక్స్ట్ వాళ్ళకి ఏ గ్రేడ్ వస్తుంది, ఏ గ్రేడ్. ఓకేనా. ఒకవేళ ఈ కేసులో కూడా మార్క్స్ 80 గ్రేటర్ దాన్ రాలే, ఇంకొక కేసు ఏముంది వాళ్ళకి, ఎల్స్ ఇఫ్ అనదర్ కండిషన్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70. ఈ కేసులో ఏ గ్రేడ్ వస్తుంది, ప్రింట్ఎఫ్ బి గ్రేడ్. ఓకేనా. సో మార్క్స్ 60 వచ్చుంటే అప్పుడు, ఒకవేళ వాళ్ళకి 60 వచ్చాయనుకోండి, అప్పుడు ఏం రాయాలి, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. అప్పుడు ఏ గ్రేడ్ వస్తుంది, వాళ్ళకి మార్క్స్ గ్రేటర్ దాన్ 60 ఉంటే ప్రింట్ఎఫ్ సి గ్రేడ్.
సెకండ్. సి గ్రేడ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి 50 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి 50 వస్తే అప్పుడు ఏం చేయాలి? దానికి కూడా కండిషన్ రాయాలి కదా, ఎల్స్ ఇఫ్. అలా ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ అన్ని కండిషన్స్ మనం చెక్ చేస్తాం. ఓకేనా? అలా చెక్ చేసి మనం గ్రేడ్ అనేది ప్రింట్ చేయాలి. కండిషన్ మనం డబుల్ కోట్స్లో పెట్టకూడదు. డబుల్ కోట్స్లో పెడితే అది కండిషన్ చెక్ చేయాలన్నమాట. ఓకే, మార్క్స్ గ్రేటర్ దాన్ 50 ఉంటే డి గ్రేడ్. ఇంకా స్టిల్ ఇంకేం లాస్ట్ గ్రేడ్ ఏంటి? ఈ గ్రేడ్. ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఇప్పుడు ఎంత? మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. ఇది జస్ట్ పాస్. వీళ్ళకి ఏ గ్రేడ్ వస్తుంది? ఈ గ్రేడ్ అనమాట. printf ఈ గ్రేడ్. సో ఇవన్నీ కాదు, అసలు ఏ గ్రేడు రాలేదు, ఏది రాలేదు అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఎప్పుడు ఫెయిల్ అవుతారు? ఇంకా అన్ని కేసెస్ చెక్ చేసిన తర్వాత లెస్ దాన్ 40 వస్తాయి. ఎల్స్ ఇంకా ఫైనల్ కేస్, ఎల్స్ ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 40. ఈ కేసులో ఏమవుతుంది? వాళ్ళకి ఏ గ్రేడ్ వస్తుంది? printf ఫెయిల్ అంటే ఎఫ్ గ్రేడ్. ఎఫ్ గ్రేడ్ వచ్చింది అంటే వాళ్ళు ఫెయిల్ అంట. ఇంకా ఎల్స్ ఇఫ్. ఓకేనా? దీన్ని మనం ఎల్స్ కేసులో కూడా రాసుకోవచ్చు. ఒకసారి రన్ చేద్దాం. ఎస్ గ్రేడ్ దగ్గర ఎర్రర్ ఉంది. ఎస్ గ్రేడ్ దగ్గర ఎర్రర్ అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేసినాం? ప్రింట్ ఎఫ్ రాయలేదు, జస్ట్ ప్రింట్ అని రాసాం. సో అందుకోసం మనకి ఎర్రర్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ మార్క్స్ అనగానే నేను 10 ఎంటర్ చేశాను, ఎఫ్ గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ 41 ఎంటర్ చేస్తాను, ఈ గ్రేడ్ వచ్చింది. 51 ఎంటర్ చేస్తాను, డి గ్రేడ్. 61 సి గ్రేడ్. 71 72 బి గ్రేడ్. 83 3 ఎఫ్ గ్రేడ్. 80 ఏ గ్రేడ్. 99 ఎస్ గ్రేడ్. ఓకే, సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేయండి, మార్క్స్ ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ని చెక్ చేస్తున్నాను, దాని తర్వాత కంటిన్యూస్గా కండిషన్ అనేవి రెడ్యూస్ చేసుకుంటా చెక్ చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ నేను ఇక్కడ ఫస్టే 80 మార్క్స్ పెట్టి కండిషన్ని ఇక్కడ 90 మార్క్స్ పెట్టాను అనుకోండి, క్రైటీరియా ఫస్ట్ ప్రియారిటీ 80 మార్క్స్కి ఇచ్చి దాని తర్వాత 90 ఇచ్చాను అనుకోండి, 80 మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ రావాలి? యాక్చువల్లీ ఏ గ్రేడ్ రావాలి కదా. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్సిఫ్ లెటర్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ కండిషన్స్ కూడా, అది మీకు డిఫరెన్స్ తెలుసు. ఇప్పుడు 99 ఇచ్చాను, 99 అంటే ఏ గ్రేడ్ రావాలి? మోర్ దాన్ 90 అంటే ఎస్ గ్రేడ్ రావాలి. కానీ ఏమైంది? ఏ గ్రేడ్ వచ్చింది. ఇక్కడ ఏ గ్రేడ్ ఎందుకు వచ్చింది? నేను ఎంటర్ చేసిన మార్క్స్ ఫస్ట్ కండిషన్తో చెక్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఇఫ్ ఎల్సిఫ్ లాడర్లో ఏమవుతుందంటే కండిషన్ 1 by 1 చెక్ చేస్తుంది. 1 by 1 చెక్ చేసినప్పుడు ఎక్కడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి రిమైనింగ్ బ్లాక్స్ని స్కిప్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ బ్లాక్స్ని చెక్ చేయదు. ఓకేనా? సో అందుకోసం మనకి ఫస్ట్ స్టేట్మెంట్ని ఇక్కడ ట్రూ అయిపోయింది కాబట్టి ఏ గ్రేడ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ని చెక్ చేయలేదు. అందుకోసం మనం ఆర్డర్ ప్రియారిటీ అనేది కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇలా రాయడం వల్ల మనకి రాంగ్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఏ కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అది చూసుకుని మనం దాన్ని బేస్ చేసుకుని కండిషన్స్, అది ట్రూ అవ్వకపోతే దెన్ నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ దేనికి, అది ట్రూ అవ్వకపోతే థర్డ్ ప్రియారిటీ ఎవరికి, అలా అన్నీ చెక్ చేసిన తర్వాత ఏది ట్రూ అవ్వకపోతే ఏంటి ఎల్స్ బ్లాక్ కూడా రాసుకోవచ్చు మనం. ఇక్కడ ఎల్స్ బ్లాక్ యూజర్ ఏమైనా రాంగ్ వాల్యూస్ ఎంటర్ చేశారు అనుకోండి, లైక్ మైనస్ మార్క్స్ లేకపోతే మోర్ దాన్ 100 మార్క్స్, ఇలా నెగిటివ్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ మార్క్స్ అని ఏదో ఒక స్టేట్మెంట్ మనం ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేనప్పుడు ప్రింట్ చేయొచ్చు. సపోజ్ నేను మార్క్స్ ప్లేస్లో సమ్ ఎంటర్ మార్క్స్ అంటే సమ్ క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్నాను, లేదా సమ్ @ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మీకు ఆస్కీ వాల్యూస్ తెలిస్తే అర్థమవుతుంది. ఇక్కడ @ ఎంటర్ చేయగానే ఏ గ్రేడ్ ఎందుకు ప్రింట్ అయింది అనేది, ని అది ఆస్కీ వాల్యూలో కన్వర్ట్ చేసి న్యూమరిక్ ఫామ్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేసింది. అందుకోసం మనకి ఈ గ్రేడ్ ప్రింట్ అయింది.
మార్క్స్ కాదు కదా అనుకోవచ్చు. ఓకేనా? సో అలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం గ్రేటర్ దాన్, ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 రాశాను అనుకోండి. ఇప్పుడు రన్ చేద్దాం. 101 మార్క్స్ లెస్ దెన్, సారీ ఇక్కడ మార్క్స్ లెస్ దాన్ కాదు, ఇక్కడ ఏం రాయాలి, మార్క్స్ లెస్ దాన్ 100 ఉండాలి అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉండాలి. ఈ కేసులో లాజికల్ అండ్ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఇక్కడ 2 కండిషన్స్ చెక్ చేస్తుంది. 101 ఎస్ గ్రేడ్ రావాలి కదా, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది, అందుకోసం మనకి ఎస్ గ్రేడ్ ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, లాజికల్ అండ్ ఆపరేటర్ యూస్ చేసి రేంజ్ రాసినప్పుడు మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ రాస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్ టు పైన ఇక్కడ కండిషన్లో రాశాను కదా. ఈ కేసులో ఎంత ఎంటర్ చేస్తాం, 101 ఎంటర్ చేస్తే బి గ్రేడ్ ప్రింట్ అయింది, ఎందుకంటే గ్రేటర్ దాన్ 70 మ్యాచ్ అయింది. ఇక నేను ఏం చేయాలి, అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మార్క్స్ లెస్ దాన్ 80 ఉండాలి, అప్పుడు ఏ గ్రేడ్ ప్రింట్ అవుతుంది చూద్దాం. ఎంటర్ 101, ఇప్పుడు సి గ్రేడ్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 60 కదా, 101 అనేది గ్రేటర్ దాన్ 60 కాబట్టి. ఇప్పుడు మార్క్స్ లెస్ దాన్ 60 70. ఓకేనా, ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఫెల్స్ ఎలా వర్క్ అవుతుంది, అవన్నీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ డి గ్రేడ్ ఎందుకు ప్రింట్ అయింది, గ్రేటర్ దాన్ 70 కదా నేను ఎంటర్ చేసిన మార్క్స్, ఈ కండిషన్ ఇవన్నీ చెక్ చేసింది 1 by 1, ఏది మ్యాచ్ అవ్వలేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది మ్యాచ్ అయింది, అందుకే ప్రింట్ అయింది. ఇక్కడ ఈ కండిషన్ నేను మార్చుతాను, మార్క్స్ లెస్ దాన్ 60. ఇప్పుడు ఈ కేసులో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఎంటర్ మార్క్స్ అనగానే ఈ గ్రేడ్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ కూడా ట్రూ కదా, మార్క్స్ గ్రేటర్ దాన్ 40, 101 అనేది 40 కంటే పెద్దదే కాబట్టి ప్రింట్ అయింది. ఇప్పుడు మార్క్స్ లెస్ దాన్ 50, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. 101, ఇప్పుడు 101 అనేది ఇన్వాలిడ్ మార్క్స్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ ఎక్కడ కూడా ఏ కండిషన్ మ్యాచ్ అవ్వలేనప్పుడు మోర్ దాన్ వాల్యూస్ అయినా లెస్ దాన్ వాల్యూస్ అయినా ఎంటర్ చేసినప్పుడు అంటారు. ఒకవేళ నెగిటివ్ మార్క్స్ ఎంటర్ చేస్తే 0, -1 ఎఫ్ గ్రేడ్. ఇక్కడ మైనస్ మార్క్స్ ఉందా కదా, ఇక్కడ ఏం రాయాలి కండిషన్, మార్క్స్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 కూడా రావచ్చు, ఏం రాయకపోతే 0 వేస్తాం కదా. ఇప్పుడు నేను మార్క్స్ ఏం ఎంటర్ చేస్తాను, -1 ఇన్వాలిడ్ మార్క్స్. చూసారా కండిషన్స్ ఎలా రాయాలి అనేది, కండిషన్ ఆర్డరింగ్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎల్సిఫ్ లాడర్లో మనం ఏమాత్రం కండిషన్స్ రాంగ్ ఆర్డర్లో రాసినా ఓకేనా, విల్ గెట్ రాంగ్ అవుట్పుట్. సో లాజిక్ మిస్ అయిన మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ రాంగ్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకు అవుట్పుట్ వస్తుంది అనేది మనకు తెలియదు. ఓకేనా, కండిషన్ ఆర్డరింగ్ అనేది ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది లాజికల్ ఎల్సిఫ్ లాడర్. నెక్స్ట్ మనం నెస్టెడ్ ఇఫ్కి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. నెస్టెడ్ ఇఫ్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి, బ్లడ్ డొనేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. డొనేషన్ ఆఫ్ బ్లడ్, డొనేటింగ్ బ్లడ్ డొనేట్ చేయాలంటే ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉండాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి, బ్లడ్ పాయింట్స్ అనేవి మినిమం ఎంత ఉండాలి, 15 పాయింట్స్ ఉండాలి. ఓకేనా, ఈ రెండు సాటిస్ఫై అయితేనే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్. దీనికి మనం కోడ్ రాద్దాం. సో సి ప్రోగ్రామ్ #include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ int main. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఏం రాయాలి, మనం యూజర్ మనకి ఎలిజిబుల్ కాదా డొనేట్ చెప్పాలి. సో ఫర్ యూజర్ నుంచి మనం ఏం అడగాలి, వాళ్ళ యొక్క ఏజ్ అండ్ వాళ్ళ యొక్క బ్లడ్ పాయింట్స్ తీసుకోవాలి. సో యూజర్ నుంచి తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ యూజర్ని అడగాలి అంటే printf స్టేట్మెంట్ వాడాలి. ఎంటర్ యువర్ ఏజ్ అండ్ యువర్ బ్లడ్ పాయింట్ లెవెల్.
ఎంత ఉన్నాయి బ్లడ్ పాయింట్స్ ఏదో ఒకటి. ఓకేనా. ఇప్పుడు యూజర్ని అడిగారు, మరి యూజర్ ఇవ్వాలి అంటే యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవాలి అంటే యూజర్ ఇన్పుట్ కోసం మనం యూజ్ చేసేది స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం 2 వాల్యూస్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఏజ్ అండ్ బ్లడ్. ఓకేనా. సో ఏజ్ అనేది నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి, %. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏంటి, బ్లడ్ పాయింట్స్ అనేవి డెసిమల్స్లో కూడా ఉంటాయి కాబట్టి %f యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిని స్టోర్ చేయడానికి 2 వేరియబుల్స్ కావాలి. అవి ఒకటి ఏజ్లో స్టోర్ చేస్తున్నాను, ఇంకొకటి బ్లడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. యూజర్ ఎంటర్ చేసిన ఏజ్ అండ్ బ్లడ్ అనేవి 2 వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకునే ముందు మనం వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది అంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. డైరెక్ట్ యూజ్ చేయొద్దు. ఫస్ట్ మనం వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అడ్రస్లో స్టోర్ అవ్వాలి అంటే వాటిని మనం ముందే డిక్లేర్ చేయాలి, ఆ స్పేస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. ఓకే, మీరు యూజర్ని అడిగారు, యూజర్ని ఎంటర్ చేస్తారు. ఇప్పుడు మీ పని ఏంటి, కండిషన్ చెక్ చేయాలి, వాళ్ళు ఎలిజిబుల్ కాదా చెక్ చేయాలి. చెక్ చేయడం కోసం మనం కండిషన్ ఏంటి, గడిత అనేది ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి, బ్లడ్ అనేది మినిమం ఎంత ఉండాలి, మినిమం 15 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉంటే you are printf you are eligible. ఓకేనా. రన్ చేద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ 10, నా ఏజ్ 10 అండ్ బ్లడ్ పాయింట్స్ నాకు 16 ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అవుట్పుట్ రాలేదు అంటే చూడండి, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. 18, 17 యు ఆర్ ఎలిజిబుల్. ఎందుకు, ఏజ్ సాటిస్ఫై అయింది, బ్లడ్ పాయింట్ సాటిస్ఫై అయింది. ఒకవేళ నా ఏజ్ 16 ఉండి బ్లడ్ పాయింట్స్ 14 ఉంటే ఏమవుతుంది, నేను ఎలిజిబుల్ కాదు, అందుకే నాకు అవుట్పుట్ రాలేదు. నేను కోడ్ అనేది ఓన్లీ ఎలిజిబుల్ అయితే ప్రింట్ చేయమని చెప్పాను. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే ఏం చేయాలి అనేది చెప్పాలి కదా. దానికోసం నేను ఎల్స్ బ్లాక్ రాసి printf సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి కదా. లేకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది కస్టమర్స్కి, అవునా కదా. వాళ్ళ మిస్టేక్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదు అనేది చెప్పాలి కాబట్టి నేను టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలి. అందుకోసం ఇక్కడ నేను ఎల్స్ బ్లాక్ రాస్తున్నాను. ఇప్పుడు నేను 12, నా ఏజ్ 12, నా బ్లడ్ పాయింట్ 17 అయినా కూడా ఎలిజిబుల్. సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని రాయాలి, సారీ. ఓకే. ఇప్పుడు నేను 12, 19 ఎంటర్ చేశాను. నా ఏజ్ సాటిస్ఫై అవ్వలేదు కానీ నా బ్లడ్ ఉంది, అయినా నేను ఎలిజిబుల్ కాదు. ఒకవేళ నాకు ఏజ్ ఉండి ఏజ్ అనేది 19 ఉండి బ్లడ్ పాయింట్స్ తక్కువ ఉంటాయి, అయినా కూడా నేను ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఇది డైరెక్ట్గా లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇదే ప్రోగ్రామ్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్లో రాద్దాం. నెస్టెడ్ ఇఫ్ ఏంటి, ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఎస్, ఈ కండిషన్ ట్రూ అయిందా. నెక్స్ట్ దీని లోపల ఇంకొక కండిషన్ ఏంటి, బ్లడ్ అనేది 18, 15 దాటుందా పాయింట్స్. అప్పుడు మనం వాళ్ళకి స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం, కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ అని. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ 18 అండ్ 19, కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్. ఈ కేసులో నేను రాంగ్గా ఎంటర్ చేస్తే 12, తక్కువ ఎంటర్ చేస్తే నా ఏజ్ తక్కువ ఉంది, అప్పుడు నేను ఎలిజిబుల్ కాదు కదా. సో ఇది ఇఫ్ బ్లాక్. నా ఏజ్ తక్కువ ఉంది, ఇది బ్లడ్. ఇప్పుడు నాకు ఏజ్ ఉంది 18 ఉంది బట్ బ్లడ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి, ఆ కేసులో కూడా నాకు అవుట్పుట్ రాదు, అంటే నేను ఎలిజిబుల్ కాదని. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి, ఏంటి, ఈ బ్లాక్, ఈ బ్లడ్ లేకపోండి, ఏజ్ ఉండి నాకు బ్లడ్ లేదు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యాను, ఫస్ట్ ఎంట్రీ అయ్యాను, సెకండ్ గేట్ వచ్చేసరికి సాటిస్ఫై అవ్వలేదు సెకండ్ లెవెల్లో. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఎందుకు నేను డిస్క్వాలిఫై అయ్యాను అనేది చెప్పాలి కదా. ఏంటి, ఈ బ్లాక్, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏమని ప్రింట్ చేయాలి, ఏమని ఇవ్వాలి మెసేజ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నాట్ సఫిషియంట్ బ్లడ్.
మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, నాట్ సఫిషియంట్ బ్లడ్ అని ఒక మెసేజ్ ఇస్తాం. ఇక్కడ ఎప్పుడు వాళ్ళకి ఏజ్ ఉండి బ్లడ్ లేనప్పుడు. ఓకేనా, ఒకసారి ఏజ్ 18 ఎంటర్ చేసి బ్లడ్ తక్కువ ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఏజ్ లేదు బట్ బ్లడ్ ఉంది, ఏజ్ 12 ఉంది బట్ బ్లడ్ ఉంది. మరి ఈ కేసులో కూడా వాళ్ళకి చెప్పాలి కదా. ఫస్ట్ కేసులోనే మనం కండిషన్ ఏజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏజ్ సఫిషియెంట్ లేనప్పుడు చెప్పాలి కదా, లోపలికి వెళ్ళిన తర్వాత కాదు కదా. ఫస్టే మనకు చెప్పేయాలి ఏజ్లో సఫిషియెంట్ లేదు అని. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు మనం ఏజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏజ్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఏమని చెప్పాలి, సారీ your age is insufficient to donate blood. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు నేను 12 ఎంటర్ చేశాను, ఏజ్ తక్కువ ఎంటర్ చేశాను, బ్లడ్ పాయింట్స్ ఎక్కువ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నాకు క్లియర్గా టెక్స్ట్ మెసేజ్ అనేది ఇస్తున్నాను. ఏజ్ ఉన్నప్పుడు, బ్లడ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఎలిజిబుల్, ఏజ్ తక్కువ ఉన్నా బ్లడ్ పాయింట్ తక్కువ ఉన్నా ఇన్ఎలిజిబుల్. ఎందుకు ఇన్ఎలిజిబుల్ కూడా మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. ఇలా డిస్ప్లే చేయడం వల్ల యూజర్కి అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు అనేది, ఎందుకు వాళ్ళకి ఎంట్రీ లేదు అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మనం క్లియర్గా ప్రోగ్రామింగ్ రాయడం వల్ల సో యూజర్కి అనేది ఈజీగా అర్థమవుతుంది, ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది ప్రోగ్రామ్. ఓకేనా, ఇంటర్ఫేస్. ఓకేనా, బ్యాక్ ఎండ్లో మనం రాసే ప్రోగ్రామ్ అనమాట ఇదంతా, ఏదైనా మనం అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు. ఓకే, సో ఇది నెస్టెడ్ ఇఫ్ ఇన్సైడ్ అండర్ ఇఫ్, దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ని నాకు క్వశ్చన్ డిస్ప్లే చేయండి కామెంట్ సెక్షన్లో, నెస్టెడ్ ఇఫ్కి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్కి, రియల్ టైమ్ అప్లికేషన్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్లాస్లో లూప్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ 545. Just for my record, I am recording. Thank you.